అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డీఎస్సీకి సంబంధించి విద్యా దృక్పథాలు ఎన్సీఎఫ్ 2005, ఎస్సీఎఫ్ 2011 గురించి టెస్ట్ చూస్తున్నాము. ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఈ టాపిక్స్ మీద. ఇది సెకండ్ వీడియో. సో, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకోటేంటంటే వీడియోని పూర్తిగా చూడండి. చివర్లో మీకు ఎన్ని బిట్స్ అయితే తెలిసిందో ఆ బిట్స్‌ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు క్వెషన్స్‌లోనికి వెళ్ళిపోదాం. క్వెషన్ నంబర్ 31 గడియారానికి స్ప్రింగ్, యంత్రానికి చక్రం, ఓడకు ఇంజన్ ఎంత అవసరమో పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు అంతే అవసరమని చెప్పింది. ఆప్షన్స్ జస్వంత్ సింగ్, పీసీ రెన్, యశ్వంత్ సింగ్, ఎస్ పాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పీసీ రెన్. క్వశ్చన్ నెంబర్ 32 విద్యా ప్రక్రియకు ప్రధానోపాధ్యాయుడు ఇరుసులాంటి వాడని, ఇతడి లక్షణాలు పాఠశాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పిన వ్యక్తి. ఆప్షన్స్ జస్వంత్ సింగ్, పీసీ రెన్, యశ్వంత్ సింగ్, ఎస్ పాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జస్వంత్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 33 ఎన్సీఎఫ్ 2005ని వేదిక బొంబాయికి చెందిన ఉపాధ్యాయురాలు నీతా మొహ్లా గారు ఇచ్చిన ఈ వాక్యంతో ముగుస్తుంది. ఆప్షన్స్ ఎడ్యుకేషన్ మేక్స్ అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్, ఎడ్యుకేషన్ మేక్స్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్, ఎడ్యుకేషన్ క్రియేట్స్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ క్రియేట్స్ మనీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎడ్యుకేషన్ మేక్స్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. క్వశ్చన్ నెంబర్ 34 ఎన్సీఎఫ్ 2005లో ఉన్న 5 అధ్యాయాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ మొదటి అధ్యాయం దృక్పథం, రెండవ అధ్యాయం అభ్యసనం జ్ఞానం, నాలుగవ అధ్యాయం పాఠశాల తరగతి గది వాతావరణం, మూడవ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మూడో అధ్యాయం సంస్థాగత సంస్కరణలు. క్వశ్చన్ నెంబర్ 35 రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్టం 2011 మౌలిక సూత్రం కానిది. ఆప్షన్స్ ప్రతిచర్యలతో కూడిన అభ్యసనం, పాఠశాల వచ్చేటప్పటికి పిల్లవాడికి ఉన్న భాషా పరిజ్ఞానాన్ని గౌరవించడం, పాఠ్య ప్రణాళికలో భాగంగా వృక్ష జంతుజాలాన్ని పరిరక్షించడం, అవసరమైన చోట బట్టి పద్ధతులను ప్రోత్సహించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవసరమైన చోట బట్టి పద్ధతులను ప్రోత్సహించడం. క్వశ్చన్ నెంబర్ 36 క్రింది వాటిలో ఎస్సీఎఫ్ 2011 ఉపాధ్యాయులను ఇలా ఉండాలని సూచించింది. 1 రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్గా, కొలాబరేటివ్ లెర్నర్గా, ఎలాబరేటివ్ లెర్నర్గా. ఆప్షన్స్ 1, 2 సరైనవి, 1, 2, 3 సరైనవి, 2, 3 సరైనవి, 1, 3 సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 సరైనవి. అంటే రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్గా, కొలాబరేటివ్ లెర్నర్గా. క్వశ్చన్ నెంబర్ 37 ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో ప్రధాన అభ్యసన వనరు. ఆప్షన్స్ నల్లబల్ల, ప్రయోగశాల, కంప్యూటర్ గది, గ్రంథాలయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథాలయం.
క్వశ్చన్ నెంబర్ 38. బోర్డు పరీక్షలు ఎన్సిఎఫ్ ప్రకారం ఎట్టి పరిస్థితులలో వీరికి నిర్వహించకూడదు? ఆప్షన్స్ 5, 7, 9, 5, 8, 11, 5, 7, 8, 1, 5, 7, 8. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 5, 8, 11. క్వశ్చన్ నెంబర్ 39. ఎన్సిఎఫ్ 2005 సమర్థించిన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్స్ అనువంశికవాదం, పరిసరవాదం, వ్యవహారిక సత్తావాదం, నిర్మాణాత్మకవాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నిర్మాణాత్మకవాదం. క్వశ్చన్ నెంబర్ 40. విద్యార్థికి సామాజిక అభ్యాసనంలో ప్రథమ గురువు. ఆప్షన్స్ కళలు, పత్రికలు, సమవయస్కులు, గురువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సమవయస్కులు. క్వశ్చన్ నెంబర్ 41. సాంఘికీకరణకు ముఖ్య పాత్ర వహించేది. ఆప్షన్స్ కుటుంబం, పాఠశాల, మతం, ప్రచార సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 42. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎవరు? ఆప్షన్స్ పెస్టాలజీ, హెర్బర్ట్, లాక్, లయోలా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పెస్టాలజీ. క్వశ్చన్ నెంబర్ 43. పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ. ఆప్షన్స్ బోధన, అభ్యసన, మూల్యాంకనము, వైఖరులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మూల్యాంకనము. క్వశ్చన్ నెంబర్ 44. మూల్యాంకన ప్రక్రియను ఇది విశ్లేషిస్తుంది. ఆప్షన్స్ ధ్యేయం, ప్రక్రియలు, భావనలు, తత్వశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, తత్వశాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 45. బోధన అంతిమ లక్ష్యం సత్యశీల అభివృద్ధి అన్నవారు. ఆప్షన్స్ వివేకానంద, రాధాకృష్ణన్, ఠాగూర్, గాంధీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గాంధీ. క్వశ్చన్ నెంబర్ 46. భారతీయ వారసత్వ సంపదలు. ఆప్షన్స్ సత్యం, ప్రేమ, దయ, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 47. భారతీయ వారసత్వ విలువలు. ఆప్షన్స్ ఆధ్యాత్మికత, విలువలు, నిష్పాక్షికత, శాస్త్రీయ దృక్పథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆధ్యాత్మికత. క్వశ్చన్ నెంబర్ 48. స్కోల్ అనేది ఏ భాషకు చెందినది? ఆప్షన్స్ ఆంగ్లం, ఫ్రెంచ్, గ్రీకు, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గ్రీకు. క్వశ్చన్ నెంబర్ 49. వ్యక్తికి మొదటి పాఠశాల. ఆప్షన్స్ కుటుంబం,
ఇరుగు పొరుగు, గ్రంథాలయాలు, సాధారణ పాఠశాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 50. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయి ఆప్షన్స్ 10+2+3, 5+3+4+3, 5+3+3+4, 5+4+4+3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 5+3+3+4. క్వశ్చన్ నెంబర్ 51. భారతదేశంలో ఎన్ఈపి 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? ఆప్షన్ IRISCT, ICRISCT, ICRISAT, ISRO, ఇస్రో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్రో. క్వశ్చన్ నెంబర్ 52. ఎన్ఈపి 2020 అధ్యక్షుడిగా పనిచేసిన కస్తూరి రంగన్కు కమిటీ తన రిపోర్ట్ను సమర్పించిన తేదీ? ఆప్షన్స్ 31 మే 2017, 31 మే 2019, 31 మే 2018, 29 జూలై 2020. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 31 మే 2018. క్వశ్చన్ నెంబర్ 53. ఎన్ఈపి 2020 ప్రకారం మొత్తం ఎన్ని సంవత్సరాల విద్యా వయస్సు? ఆప్షన్స్ 15 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఇక్కడ గమనించండి, ఇది 15 సంవత్సరాలు పడిపోయింది. ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ 15 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 54. ఎన్ఈపి 2020లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సంవత్సరాల విద్యను ఈ పేరుతో పిలవరు? ఆప్షన్స్ ప్రిపరేటరీ దశ, సన్నాహక దశ, సిద్ధపాటు దశ, పునాది దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పునాది దశ. క్వశ్చన్ నెంబర్ 55. 6, 7, 8 తరగతులను ఎన్ఈపిలో భాగంగా ఏ దశలో చేర్చారు? ఆప్షన్స్ మాధ్యమిక దశ, సెకండరీ స్టేజ్, మధ్య దశ, పునాది దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మధ్య దశ. క్వశ్చన్ నెంబర్ 56. ఎన్ఈపి 2020లో భాగంగా ఉన్న విభాగాలు, చాప్టర్ల సంఖ్య? ఆప్షన్స్ 8 విభాగాలు, 16 చాప్టర్లు, 4 27, 12 13, 8 15. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 4 27. క్వశ్చన్ నెంబర్ 57. ఈ విధానం ప్రకారం పిల్లలందరికీ నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించి ఎప్పటిలోగా వారందరినీ 1వ తరగతిలో చేరేట్లు లక్ష్యంగా ఈ సంవత్సరాన్ని పెట్టుకున్నారు? ఆప్షన్స్ 2025, 2030, 2026, 2029. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2030.
క్వశ్చన్ నెంబర్ 58 ఈసీసీఈని విస్తరించండి. ఈసీసీఈ విస్తరించండి. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చూడండి దీనికి. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 3 ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 59 ఈ విధానం ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఆప్షన్స్ 2:60, 2:80, 1:35, 1:25. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1:25. క్వశ్చన్ నెంబర్ 60 ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి ఉద్దేశించినది? ఆప్షన్స్ పరిశోధనకు, హాజరుకు, శారీరక దృఢత్వం, కంప్యూటర్ అక్షరాస్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక దృఢత్వం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.